ట్యాక్స్ చెల్లించని మద్యం షాపులకు పలు హెచ్చరికలు జారీ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ. ట్యాక్స్ చెల్లించని మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఒక్క మద్యం బాటిల్ తీసుకొచ్చినా అది నేరమే అన్నారు. గరిష్టంగా 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు ఖురేషీ. విదేశీ మద్యానికి కూడా 2 ఫుల్ బాటిల్స్ వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అంతకంటే ఎక్కువ మద్యాన్ని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ. చెల్లించని మద్యం మన తెలంగాణ రాష్ట్రానికి చాలా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకుంటున్నారు. అసలు ఈ మద్యాన్ని ఎట్లా సరఫరా చేస్తున్నారు, ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతుంది, కేసులు ఏ విధంగా నమోదవుతున్నాయి, తర్వాత ఈ ఏడాదిలో ఎంత మేర ఈ లిక్కర్ను పట్టుకున్నారు, ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మనకు ఈ పన్ను అంటే సుంకం చెల్లించని మద్యం చాలా తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, బార్డర్లో మీరు పట్టుకుంటున్నారు. సో ఇక్కడికి ఎందుకు తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు వాళ్ళంతా, ముఠా అంతా ఎందుకు ఇక్కడికి ఈ లిక్కర్ని తీసుకొస్తున్నారు? ముఖ్యంగా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాం. సుంకం చెల్లించని మద్యం అంటే ముఖ్యంగా రేటు డిఫరెన్స్ ఉండడంతో వస్తుంది. ఎక్కడైతే రేటు తక్కువ ఉందో, మన ఈ ఎక్సైజ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే తన పన్నుల విధానాన్ని, తర్వాత రేటు విధానాన్ని వాళ్ళే రూపొందించుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే వేరే రాష్ట్రాల్లో వేరే రకమైన పన్నులు ఉంటాయి, దానికి అనుగుణంగా అక్కడ ప్రైసెస్ ఉంటాయి. అయితే తెలంగాణలో ప్రైసెస్ సౌత్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా సేమ్ ఉంటాయి. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు కానీ, గోవా నుంచి కంపేర్ చేసినప్పుడు కానీ కొంచెం మన రేట్లు కొంచెం ఎక్కువ. ఎందుకంటే కొంచెం పన్నులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఎక్సైజ్ కానీ వ్యాట్ కానీ కొంచెం పన్నులు ఎక్కువ కాబట్టి దానికి అనుగుణంగా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ రేట్లు మన దగ్గర ఎక్కువ ఉండడమే ముఖ్య కారణం. అయినా దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సుంకం చెల్లించని మద్యం రవాణా మీద చాలా తీవ్రంగానే పోరాటం చేస్తున్నది. మంచి కేసెసే డిటెక్ట్ అవుతున్నాయి. అయినా రేట్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్న హర్యానా, ఢిల్లీ, పంజాబ్, తర్వాత గోవా రాష్ట్రాల నుంచి కొంత మేరకు ఈ లిక్కర్ వస్తుంది. అది వాయు మార్గం ద్వారా వస్తుంది, రైలు మార్గం ద్వారా వస్తుంది, తర్వాత భూమార్గం, రోడ్డు మార్గం ద్వారా కూడా వస్తుంది. ఇట్లా తీసుకొస్తున్నారు కదా, అంటే వాస్తవానికి ఎన్ని బాటిల్స్ తీసుకురావాలి? ఎవరన్నా వేరే రాష్ట్రం, గోవా పోయిండు, లేదా ఇందాక మీరు అన్నట్టుగా హర్యానా పోతారు, లేదా ఢిల్లీ పోతారు, ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా క్యారీ చేయాలనుకుంటారు మద్యాన్ని. సో ఎన్ని బాటిల్ తీసుకురావడానికి వెసులుబాటు ఉంది వాళ్ళకి? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి అనుమానం ఉంది ఎన్ని లిక్కర్ బాటిల్స్ తీసుకురావచ్చు అనేది. కానీ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఒక్క బాటిల్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి వీల్లేదు. ఇది అందరూ గమనించాలి. దయచేసి చాలామంది పట్టుకున్నప్పుడల్లా చెప్తూ ఉంటారు, మాకు తెలియదు సార్, అక్కడి నుంచి తీసుకురావద్దని తెలియదు, 6 బాటిల్ తీసుకురావచ్చు అనుకున్నాం అని అంటారు. కానీ అట్లా ఒక్క చిన్న బాటిల్, ఒక క్వార్టర్ బాటిల్ కానివ్వండి, ఫుల్ బాటిల్ కానివ్వండి, హాఫ్ బాటిల్ కానివ్వండి, అసలు ఎలాంటి క్వాంటిటీ లిక్కర్ తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఎందుకంటే అది లిక్కర్ మన స్టేట్లోకి వేరే స్టేట్ నుంచి రావాలంటే దానికి కమిషనర్ పర్మిషన్ అవసరం ఉంటుంది. కమిషనర్ ఇష్యూ చేసే ఇంపోర్ట్ పర్మిట్ ఆధారంగా రావాల్సి ఉంటుంది. దానికి ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్ వేలింగ్ డ్యూటీ చెల్లించిన తర్వాత మాత్రమే ఇక్కడ అనుమతించబడుతుంది. అట్లా అనుమతితో తీసుకొచ్చిన మద్యం మాత్రమే ఇక్కడ అమ్మడానికి వీలుంది. అదర్వైజ్ ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఒక బాటిల్ తీసుకొచ్చినా అది చట్టాలకు వ్యతిరేకమే. సో ఎయిర్పోర్ట్ల నుంచి వస్తున్నప్పుడు కూడా మీరు పట్టుకుంటున్నారు. సో అక్కడ కూడా సేమ్, అంటే ఏమన్నా బాటిల్స్ పట్టుకురావడానికి వెసులుబాటు ఉందా, లేదంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లయితే ఒక సింగిల్ బాటిల్ కూడా పట్టుకురావడానికి వీల్లేదు అన్నట్టుగానే ఉంటుందా? రూల్స్ ఎలా ఉంటాయి? విదేశీ మద్యం కూడా కమిషనర్ పర్మిషన్తో ఇంపోర్ట్ డ్యూటీ పే చేసిన తర్వాతనే ఇక్కడ అట్లాంటి మద్యాన్ని మాత్రమే అనుమతిస్తారు. కానీ చాలామంది ఈ మధ్యన విదేశీ రాకపోకలు ఎక్కువైపోయినాయి కాబట్టి చాలామంది వివిధ దేశాలకు వెళ్తున్నారు. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడి నుంచి కొంచెం లిక్కర్ క్వాలిటీ బాగుంటుందనో, లేకపోతే మంచి బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయనో అక్కడి నుంచి కొంత లిక్కర్ తీసుకురావడం జరుగుతుంది. అయితే అది కూడా అట్లా తీసుకురావడం కూడా నేరమే, చట్టాలకు వ్యతిరేకమే. కాబట్టి అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అనవసరమైన కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ విషయం కూడా గమనించాలి. కాకపోతే మనకు ఇప్పుడు తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకారము అన్ని ఫేమస్ బ్రాండ్స్ ఆఫ్ లిక్కర్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఫారిన్ లిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ ఫారిన్ లిక్కర్స్లో దాదాపుగా పాపులర్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా దాని యొక్క పాపులారిటీని బట్టి మేము ఇక్కడ అవైలబుల్ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ షాపుల్లో అందుబాటులో ఉంటాయి.
కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి 2 బాటిల్స్ బయట వేరే దేశాల నుంచి రాకూడదు. కానీ ఇక్కడ ప్రతి ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్ ఒకటి ఉంటుంది. అక్కడ చాలా రకాల విదేశీ మద్యం బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి. అట్లాంటి 2 బాటిల్స్ మాత్రం పర్మిట్ చేయొచ్చు అన్నట్టుగా కస్టమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది, కస్టమ్స్ యాక్ట్ ప్రకారం 2 బాటిల్స్ మాత్రం ఫారిన్ కంట్రీ నుంచి ఇన్కమింగ్ ప్యాసింజర్స్ తీసుకురావచ్చు. అంతవరకు మాత్రమే అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ చేసింది. రైట్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ఏడాదిలో ఎన్ని కేసులు నమోదైనాయి సార్? ఎంత లిక్కర్ పట్టుకున్నారు? ఇటీవల కాలంలో కొంచెం రేట్ డిఫరెన్స్ వల్ల చాలా కేసులే నమోదవుతున్నాం. 2023లో 1156 కేసులు పట్టుకోవడం జరిగింది. 816 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 18,000 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే జనవరి నుంచి ఇప్పటిదాకా 2024లో 621 కేసులు నమోదు చేసి 314 మందిని అరెస్ట్ చేసి 8,300 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఇప్పటిదాకా సీజ్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి లిక్కర్ తెచ్చారనుకోండి, ఎట్లాంటి కేసులు ఉంటాయి? ఏమైనా జైలు శిక్ష ఉంటుందా, ఫైన్ వేస్తారా? ఇది 34A ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కింద ఇది నేరం. దీనికి 5 సంవత్సరాల వరకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 5,000 వరకు ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి బయట నుంచి వచ్చేటప్పుడు బయట రాష్ట్రాల నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ లిక్కర్ని తీసుకురాకూడదని చెప్పి విజ్ఞప్తి. సార్, ఇప్పుడు ఈ విదేశీ మద్యాన్ని పట్టుకుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మద్యాన్ని కూడా పట్టుకుంటారు. ఈ లిక్కర్ బాటిల్స్ని ఏం చేస్తారు? మీరు సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా, లేదంటే కోర్టుకు సబ్మిట్ చేస్తారా? ఏం చేస్తారు ఈ లిక్కర్ బాటిల్స్ అంతా కూడా? అట్లాంటి లిక్కర్ మేము సీజ్ చేసినప్పుడు కాన్ఫిస్కేషన్ తర్వాత దాన్ని వేరే షాప్ వాళ్ళకు అలర్ట్ చేయొచ్చు, దాని యొక్క ప్రైస్ తీసుకొని దాన్ని ఆ రకంగా డిస్పోజ్ చేస్తాం. అట్లా కాకుండా అన్అథరైజ్ సోర్సెస్, వేరే ప్రాంతాన్ని మనకు తెలియని సోర్స్ నుంచి వచ్చిన లిక్కర్ను మాత్రం దాని యొక్క ఆథెంటిసిటీ తెలియదు కాబట్టి, దాని యొక్క మొదలై ఇది కన్జ్యూమబుల్ ఆర్టికల్ కాబట్టి కన్జ్యూమర్ దానికి ఒకవేళ దాన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు చాలా తీవ్రమైన పరిణామాలు, ఆరోగ్య పరిణామాలు వచ్చే కల్తీ ఉండొచ్చు కాబట్టి, కల్తీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని మాత్రం మేము పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాం. మొత్తానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మద్యాన్ని అంటే విక్రయించి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం అనేది నేరంగా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ దొరికితే కనుక ఖచ్చితంగా అది కనుక పట్టుబడితే వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. మరోవైపు 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉన్నాయనేది కురేష్ గారు చెప్తున్నారు. సో కెమెరామెన్